తనదైన నటనతోనే కాకుండా అందంతోనూ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నటుడు శోభన్ బాబు. వివిధ పాత్రలతో నటుడిగా వెండితెరపై చెరగని ముద్ర వేశారు. అంతేకాదు, సినిమాల నుంచి స్వచ్ఛందంగా విరామం తీసుకున్న తొలి నటుడు కూడా బహుశా ఆయనే కావచ్చు. ఆనాటి అగ్ర కథానాయకులందరూ ఎంతో క్రమశిక్షణతో మెలిగేవారు. ఈ విషయంలో శోభన్ బాబు ఒక అడుగు ముందు ఉండేవారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. సినిమాలో తప్ప ధూమపానం, మద్యపానం అలవాటే లేని ఆయన ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న కాఫీ తాగే అలవాటును కూడా మానుకున్నారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఓ సందర్భంలో ఇలా చెప్పుకొచ్చారు. అలవాట్లలో మితి, పరిమితి ఉండడం చాలా అవసరం. చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాను. సినిమాలో తప్ప నేనెప్పుడూ సిగరెట్ తాగలేదు, మద్యం కూడా సేవించలేదు. ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండే షాంపైన్ కూడా తాగలేదు. పార్టీలకు వెళ్తే హీరోయిన్లు నవ్వుకున్నారు. వాళ్ళు షాంపైన్ తాగుతూ నన్ను బలవంత పెట్టేవాళ్ళు. నేను కనీసం ముట్టుకోలేదు. ఏమంటే మేము షాంపైన్ తీసుకుంటున్నాం, మీరు కనీసం ముట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు, ఇక బ్రాందీ విస్కీ ఎలా తీసుకుంటారు అని అడిగేవారు. నా జీవన శైలి అలాగే ఉంటుంది అని చెప్పేవాడిని. 45 ఏళ్ల నుంచి నాకు ఉదయాన్నే కాఫీ తాగడం అలవాటు. అది కూడా మానేసా. ఏమండి, ఆవిడ వచ్చింది. చిత్రం షూటింగ్ జరుగుతుండగా ఉదయాన్నే కాఫీ అడిగాను, కానీ ఎవరూ తెచ్చివ్వలేదు. షూటింగ్కి వెళ్ళిపోయాను. రెండో రోజు అదే పరిస్థితి. 2 రోజులు కాఫీ తాగకుండా ఉండగలిగాను కదా, అసలు పూర్తిగా మానేస్తే ఏమవుతుంది అని అనుకొని అప్పటి నుంచి కాఫీ కూడా తాగలేదు. అయితే ఓసారి తమాషా విషయం జరిగింది. ఓ రోజు ఉదయాన్నే విమానంలో వెళ్తున్నాను. అందరూ కాఫీ తాగుతున్నారు. ఆ వాసనకి నా మనసు విపరీతంగా కాఫీ పైకి లాగింది. ఇంతలో ఎయిర్ హోస్టెస్ కాఫీ తీసుకొచ్చింది. ఒక్క క్షణం నన్ను నేను అదుపు చేసుకోలేకపోయాను. కానీ వెంటనే తేరుకొని ఆ కాఫీని తీసుకొని గట్టిగా వాసన పీల్చి అక్కడ పెట్టేశా. తన క్రమశిక్షణ, జీవన శైలి గురించి నవ్వుతూ చెప్పుకొచ్చారు శోభన్ బాబు.